వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు వేరే వాళ్ళ ఎస్ఐపి ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో సేమ్ అదే ఎస్ఐపి అనేది మనం అలా బిల్డ్ చేసుకోవచ్చా? ఐ మీన్ వేరే వాళ్ళ పోర్ట్ఫోలియోని మన పోర్ట్ఫోలియోతో మనం అలా మ్యాచ్ చేసుకోవచ్చా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ సార్, ఇప్పుడు వేరే వాళ్ళ ఎస్ఐపి వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళు చేస్తున్న ఏదైతే వాళ్ళ పోర్ట్ఫోలియో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పోర్ట్ఫోలియో మనం అలా క్రియేట్ చేసుకోవచ్చా? ఐ మీన్ వాళ్ళ పోర్ట్ఫోలియో మనం కాపీ చేయొచ్చు అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. యాక్చువల్గా చాలామంది కూడా ఒక పోర్ట్ఫోలియోస్ చూసి, ఒక ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఫండ్స్ చూసి అవే ఫండ్స్ మనం కూడా రిపీట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా ఇండియాలో చూస్తే మీకు దగ్గర 48 కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్. అందరి దగ్గర కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, ఫ్లెక్సీ క్యాప్ అని చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. ఇండియాలో 486 ఫండ్స్ దాకా ఉన్నాయి. సో కామన్గా అందరూ కూడా ఏంటంటే సేమ్ అవే ఫండ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే రకరకాల ఇష్యూస్తో వస్తారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వెల్ ఆఫ్గా ఉంటారు, బాగా వాళ్ళకి అమౌంట్ సఫిషియెంట్గా ఉంటాయి. ఏదో ఇది కొంచెం ఐడియల్ అమౌంట్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక కేటగిరీ వస్తారు. కొంతమందికి ఏమో బ్యాక్గ్రౌండ్స్ ఏమి ఉండదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, ఇదే అమౌంట్, ఇది వాళ్ళ పిల్లల చదువులకి కావాలి, వాళ్ళ మ్యారేజ్కి కావాలి, వాళ్ళ సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావాలి అనే కొంతమంది వేరుగా ఉంటారు. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ వేరుగా ఉంటారో వాళ్ళ రిస్క్ అప్డేట్ వేరుగా ఉంటుందో వాళ్ళకి సూచించేది కూడా మనం సపరేట్గా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్ 10th క్లాస్లో ఉన్నాడు, శైలేష్ అని. ఇప్పుడు అతను ఏంటంటే మన నేవీలో ఆఫీసర్ అనమాట. సో మా ఇంటికి వచ్చాడు ఒకసారి సరదాగా. వచ్చినప్పుడు మా గేటెడ్ కమిటీ, పెద్ద గేటెడ్ కమిటీ, మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. సో అన్నాడు, అరే స్విమ్మింగ్ చేద్దాం, నువ్వు దూకున్నాను అనుకోండి, నేను దూకలేను. ఇప్పుడు ఎందుకంటే నా స్విమ్మింగ్ రాదు. అతనే నేవీలో ఆఫీసర్. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఏంటి, ఓషన్లో పడ్డ తిరిగి బయటకు వస్తారు. వాళ్ళకి అది తెలిసి ఆ టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఎట్లయితే మనం అలాంటి వాళ్ళు మనం కాపీ కొట్టకూడదు. ఈవెన్ మన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మన ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా అని చెప్పి క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ అట్లా పెద్ద ఏదైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, ఎక్కువ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అలా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి మేము ఏం చేస్తామంటే తగిన వాళ్ళకి కావాల్సిన లాంగ్ టర్మ్ అయితే, ఒక సపోజ్ వాళ్ళ హారిజన్ కనుక 10 years అండ్ అబోవ్ ఉంది, ఒక 40 years అతను మన దగ్గర వచ్చారనుకోండి, ఆయన రిటైర్మెంట్ ప్లాన్ వేరుగా ఉంటుంది. 50 years అతను వస్తే ఆయన రిటైర్మెంట్ ప్లాన్ వేరుగా ఉంటుంది. కొంతమంది 55 yearsలో వచ్చేస్తారు ఆటోమేటిక్గా, ఇంకా జస్ట్ హార్డ్లీ ఒక 5 years ఉంది రిటైర్మెంట్ అవ్వడానికి అనే టైంలో వస్తారు. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్గా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. కొంతమందికి ఏమో హై రిస్క్ ఇస్తాము, కొంతమంది కన్జర్వేటివ్గా ఇస్తాము, సో అగ్రెసివ్గా ఇవ్వము. సో ఇట్లా రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 55 yearsకి ఒక క్లయింట్కి ఇచ్చిన పోర్ట్ఫోలియోని 25 years 30 years కాపీ కొట్టకూడదు. రిటర్న్స్ రావు అనమాట. వీళ్ళకి మోర్ ఓవర్ ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇస్తుంటాం. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సరే ఈ కాపీయింగ్ అనేది కరెక్ట్ కాదు. మనం ఎవరికి వాళ్ళు సపరేట్ ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గర సలహా తీసుకొని తద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళు బెటర్గా ఉంటుంది సార్. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి కదా సార్? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇండియాలో స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం, లేదా మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం. మిడ్ క్యాప్ ఫండ్స్ మీరు మొత్తం ఒక డ్రాడౌన్ చేస్తే, ఒక పేపర్ తీసుకొని ఒక నెంబర్ 1 మిడ్ క్యాప్ ఏది, ఎంత రిటర్న్ ఇచ్చింది, 23% రిటర్న్ ఇచ్చింది ఫస్ట్ నెంబర్ 1 మిడ్ క్యాప్. అలా నెంబర్ 2 మిడ్ క్యాప్ 20% రిటర్న్ ఇచ్చింది. అదే బాటంలో 20th మిడ్ క్యాప్ చూస్తే హార్డ్లీ అది 10% రిటర్న్ ఇవ్వలేదు. మరి అన్ని మిడ్ క్యాప్లే, అందరికీ అవే స్టాక్స్, మార్కెట్లో ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అందరూ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఒక నెంబర్ 1 మిడ్ క్యాప్కి లాస్ట్ బాటంలో ఉన్న మిడ్ క్యాప్ చూస్తే డిఫరెన్స్ 8% రిటర్న్ తేడా వచ్చేసింది. ఎందుకు అంటే వాళ్ళు కామన్గా అందరు పోర్ట్ఫోలియోలో 40% కలుస్తుంది. మీరు ఏదైనా పోర్ట్ఫోలియో తీసుకోండి, ఏదైనా ఫండ్ తీసుకొని అందులో ఉన్న స్టాక్స్ ఏవి అని తీసుకుంటే మిగతా ఫండ్ హౌస్లో ఉన్న మిడ్ క్యాప్ తీసుకొని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ స్టాక్స్ మీకు కాపీ అవుతాయి. సేమ్ అక్కడ ఉన్నది HDFC బ్యాంక్, ఇక్కడ ఉన్నది HDFC బ్యాంకే, ICICI బ్యాంక్, మనకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయి, అందరి దగ్గర అవే ఉంటాయి. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే అలొకేషన్లో తేడా వస్తుంది. కొంతమంది ఎక్కువ HDFC బ్యాంక్లో పెడతారు, కొంతమంది తక్కువ పెడతారు. రత్నాకర్ బ్యాంక్లో కొంతమంది ఎక్కువ పెడతారు, కొంతమంది తక్కువ పెడతారు. సో ఈ అలొకేషన్లోనే మీకు తేడా డిఫరెన్స్ అనేది వస్తుంది. కొన్ని ఏంటంటే కొంతమంది తీసుకునే స్టాక్స్ ఎలా ఉంటాయంటే సైక్లిక్గా ఉంటాయి. అంటే కొన్ని సార్లు బాగా పర్ఫామ్ చేస్తే కొన్నిసార్లు పర్ఫామ్ చేయవు. సో మనం బాటంలో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా బాటంలోనే ఉంటుంది అంటే ఉండదు. ఒక 3-4 years తర్వాత మళ్ళీ అది పైకి వెళ్తుంది, ఇవాళ టాప్లో మళ్ళీ కిందకు వస్తుంది. సో అవి చర్నింగ్ అనేది జరుగుతుంటాయి ఫండ్స్ కూడా. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే మనం అలా కాపీ కొట్టడం వల్ల మన ఫ్రెండ్ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో అన్న దగ్గర ఉందంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తుందంటే ఈ సైక్లింగ్ మార్కెట్ అప్పుడు కొంతమంది ఆల్వేస్ డౌన్లోనే ఉంటారు. మార్కెట్ బాగా పెరుగుతుంది కానీ వాళ్ళ ఫండ్స్ పెరగవు. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తుంటాయి. సో అందుకనే ఎవరికి వాళ్ళుగా ఓకే, నా గోల్ ఏంటి, నా ఇన్కమ్ ఎంత, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒకరికి 2 ఆడపిల్లలు ఉండొచ్చు, ఒకరికి ఒక ఆడపిల్ల ఉండొచ్చు, ఒకతనికి 2 అబ్బాయిలు ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, చెప్పలేము. సో ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. సో అలా కాబట్టి మనం ఎవరికి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లాన్ తీసుకుంటేనే బెటర్.
ఎప్పుడు కాపీ కొట్టదని చెప్తాను నేను. ఓకే. అడ్వైజరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ ఆయన కొన్ని ఆయన పోర్ట్‌ఫోలియోని చూసి గాని, ఆయన ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చూసి గాని, ఎంతో కొంత ఆయనకు సజెషన్ ఇస్తారు. సో, ఇద్దరికి ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి. అంటే ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములు ఇద్దరుంటే సేమ్ అదే ఇద్దరికి ఒకే ఫండ్స్ అలొకేట్ చేస్తారా? లేకపోతే సెపరేట్ అలొకేట్ చేస్తారా? 100% సెపరేట్‌గా అలొకేట్ చేస్తామండి. 100% సెపరేట్ ఎందుకు అంటే ఒకళ్ళకి కామన్‌గా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి హారిజన్స్ కొంతమంది షార్ట్ టర్మ్ కోసం వస్తారు. మాకు ఎలా ఉంటుందంటే మేము ఒక కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాము. మాకు ఆల్రెడీ ఒక వ్యాగనర్ కార్ ఉంది. నెక్స్ట్ ఒక ఎర్టిగాకి వెళ్దాం అనుకుంటున్నాము. డౌన్ ద లైన్ 4 ఇయర్స్‌లో వెళ్దాం అనుకుంటున్నాము. నాకు అట్లాంటిది ఒక షార్ట్ టర్మ్‌లో ప్లాన్ చెప్పమంటారు. కొంతమంది లాంగ్ టర్మ్ ప్లాన్ అడుగుతారు. సో, షార్ట్ టర్మ్ ప్లాన్ అడిగిన వాళ్ళకి మనం క్విక్ రిటర్న్స్ రావడానికి కావచ్చు, కన్సర్వేటివ్‌గా కూడా ఇవ్వచ్చు మనం. సో, ఇట్లాంటి పారామీటర్స్ అన్ని కూడా తీసుకొని మనం ఇస్తాం. కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని వాంట్స్ ఉంటాయి. కొంతమంది నీడ్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాంట్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, కార్ కొనేది వాంట్. అది నీడ్ ఏం కాదు అది. కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది నీడ్. అది అవసరం. సో, కాబట్టి చిల్డ్రన్ నీడ్ ఏది బేస్డ్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ సెపరేట్‌గా ఉంటాయి. కొంచెం కన్సర్వేటివ్‌గా ఉండాలి. హారిజన్ బట్టి అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా అని తీసుకోవాలి. కానీ వాంట్స్ అలా కాదు. మీకు ఒక మహా అయితే ఒక ఇయర్ లేట్ అవుతుంది. కార్ కొనుక్కోవడం ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. ఈ ఇయర్ ఫారెన్ ట్రావెల్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫారెన్ ట్రావెల్ చేయొచ్చు. ఇది పోస్ట్‌పోన్‌మెంట్ చేయొచ్చు మనం కావాలంటే వాంట్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో, వీటికి సంబంధించిన ఏదైతే పోర్ట్‌ఫోలియో ఉంటుందో సెపరేట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో, మనం ఎప్పుడూ అలా క్లబ్ చేయకూడదు. కాబట్టి ఎవరి ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళదే. ఒకళ్ళు చూసి కాపీ కొట్టకండి. మీ ఫ్రెండ్ కొంచెం అగ్రెసివ్‌గా ఉన్నాడని చెప్పి స్మాల్ క్యాప్‌లో తీసుకొని, హై రిస్క్‌లో తీసుకొని మార్కెట్ పడినప్పుడు -20 అయిపోయింది. కొన్ని స్మాల్ క్యాప్స్ అన్నీ -10, -15 అయినాయి. కొంతమంది షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకందరికీ హ్యాండ్స్ బర్న్ అయినాయి. సో, కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మనం తీసుకునేటప్పుడే పోర్ట్‌ఫోలియోని డిజైన్ చేసేటప్పుడే అందులో కొంత కన్సర్వేటివ్ ఉంచుకోవాలి. కొంత లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా కాంబినేషన్స్‌తో వెళ్ళాలి. ఓకే. సో, అలా వెళ్తేనే కొంచెం బాగుంటుంది. మేజర్‌గా 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆరిజిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము లార్జ్ క్యాప్ అవాయిడ్ చేస్తాం. కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాపే ఇస్తాం. 2 మిడ్ క్యాప్స్, 2 స్మాల్ క్యాప్స్. అది చాలు వాళ్ళకి. చాలా మంచి రిటర్న్స్ అయితే చేయొచ్చు. ఓకే. సేమ్ పోర్ట్‌ఫోలియో మీ క్లయింట్స్‌కి ఎవరన్నా సేమ్ పోర్ట్‌ఫోలియో ఇలా ఇచ్చారా సార్? ఇది సేమ్ పోర్ట్‌ఫోలియో తీసుకున్న రిటర్న్స్ మారిపోతాయండి యాక్చువల్‌గా. ఓకే. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక హస్బెండ్ వచ్చారు. ఆయన ఏం చేశారంటే ఒక 20,000 ఎస్ఐపి వేసుకుంటాను అని అన్నారు. ఎప్పుడు 2022 ఆ టైంలో. అయితే అతను 25,000 ఎస్ఐపి వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారు. ఆవిడ కూడా సాలరీడ్ ఎంప్లాయీయే. ఇప్పుడు వాళ్ళు కూడా మా సొంతంగా మాకుంటూ ఇన్వెస్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. సో, వాళ్ళ మిసెస్ కూడా నా దగ్గరకు వచ్చారు. వచ్చి మా హస్బెండ్ స్టార్ట్ చేశారండి ఎస్ఐపి మీ దగ్గర. అతనికి ఆవిడకి ఏంటంటే ఫస్ట్‌లో మ్యూచువల్ ఫండ్స్ అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఎంతసేపు గోల్డ్ కొనుక్కోవాలి, లేదంటే మనకి ల్యాండ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది బెటర్ అని చెప్పి ఒక థాట్ ఉండేది మేడంకి. ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ ఒక రిటర్న్స్ చూసారో మేడం కూడా నేను కూడా చేస్తానంటే అని చెప్పారు. సో, మేడం చెప్పారంటే నాకు కూడా మా హస్బెండ్ ఇచ్చిన స్టాక్ ఫండ్సే కావాలి, నాకు కూడా సేమ్ కాపీ టు కాపీ అన్నారు. సరే, అలా కాపీ టు కాపీ అన్నారు కదా అని మనం అలాగే ఇచ్చాం. వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా మనం ఇస్తుంటాం. చూస్తే హస్బెండ్ పోర్ట్‌ఫోలియో మీకు ప్లస్ 14-18% రిటర్న్‌లో ఉంటే మేడంది 9, ఏ రోజు 9 కూడా దాటలా. 9, 10 మరి ఎందుకని? సేమ్ ఫండ్స్. ఎందుకంటే 2004లో ఎంటర్ అయ్యారు కాబట్టి. మనం ఎంటర్ అయిన టైం చాలా ఇంపార్టెంట్. టైమ్. సేమ్ ఫండ్స్ ఉన్నా కూడా ఒక టైం వైఫ్ అనేది. హస్బెండ్‌కి ఆయన ఎంటర్ అయిన టైం వేరు, మేడం ఎంటర్ అయిన టైం వేరు. అవే ఫండ్స్ కూడా మార్చలేదు మనం. సేమ్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి 25,000 డేట్ కూడా మార్చలేదు. అది 10th డేటే, ఇది 10th డేటే. సో, ఇట్లా 2 వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా వేరియేషన్ అయితే వస్తుందండి. మన ఎంట్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. పోర్ట్‌ఫోలియో సేమ్ అయినా కాపీ కొట్టినా రిటర్న్స్ సేమ్ రావు. డిఫరెంట్ టైమ్స్‌లో మనం వెళ్తున్నాం కాబట్టి మార్కెట్‌లోకి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.